గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అమ్మవారికి నైవేద్యం పొంగల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చి 3 గ్లాసులు బియ్యము, 1.5 గ్లాస్ పెసరపప్పు, అక్కడికి 4.5 గ్లాస్ 9 to 10 గ్లాసెస్ వేసుకున్నాం. మామూలు పొంగల్కి అయితే ఇందులోనే మిరియాలు జీలకర్ర వేసి ఉడకబెడతాను. కాకపోతే ఇది కొంచెం స్వీట్ పొంగల్ కూడా చేద్దామని ఫ్రెండ్స్. బెల్లం వేసి నెయ్యి తిరగబాతు పెట్టేసి కొంచెం స్వీట్ పొంగల్ పక్కన దేవుడికి తీసి మళ్ళీ హాట్ పొంగల్ వేస్తాను. అందుకని జీలకర్ర మిరియాలు ఏం వేయలేదు. ఫస్ట్ అయితే ఇది కుక్కర్ పెట్టేస్తాం. 3 విజిల్స్ వచ్చాక ఆపేసి అప్పుడు 2గా డివైడ్ చేద్దాం. పొంగల్ ఎలా వచ్చిందో ఫ్రెండ్స్, మనం ఏం వేసాం ఇందులో జస్ట్ పెసరపప్పు, బియ్యం, లిటిల్ బిట్ సాల్ట్ అంతే. ఇప్పుడు ఇది కొంచెం మా మనమడికి తీయాలంట. ఆయన గారికి ఆవాలు కనపడినా తినడు ఫ్రెండ్స్. చూడమ్మా, చూడండి. కొంచెం ఇంకే దీన్ని కొంచెం హాట్ పొంగల్ గాను కొంచెం స్వీట్ పొంగల్ గాను చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను హాట్ పొంగల్ చేస్తున్నా. ఆయిల్ పెట్టాను దానికోసం. చూడండి కొద్దిగా ఆయిల్లో అది కొంచెం నెయ్యమ్మ, ఆవాలు, జీలకర్ర ఒకటి, కొద్దిగా 2 గింజల ఫ్రెండ్స్ మిరియాలు, జీడిపప్పు లిమా ఉండాలి అయిపోయినాయి. కొంచెం చూడండి. దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మరి నెయ్యి కలిపెట్టుమా, పక్కన తీసినావు కదా. ఎక్కడిపోయిందమ్మా బాగా చెప్తే పనులు. జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, వాళ్ళు వచ్చేదాకా అడిగి ఆనియన్ కొద్దిగా, చూసుకోండి మీరు నువ్వు కాదులేవా, మీ పిన్నిని మీ అమ్మను చెప్తున్నా. కూర్చోండి. కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి, ఇందులోనే కొంచెం నువ్వు రాలా ఉండాలి. 2 ఎండుమిర్చి వేద్దాం తిరుగుబాటుకి. దీంట్లోనే